హలో మమ్మా. హాయ్ బేబీ. ఏం చేస్తున్నావు? అంటే ఈరోజు సండే స్పెషల్ ప్రాన్స్ బిర్యానీ చికెన్ కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ రెడీ చేస్తున్నాను. ఇది చికెన్. ఇది చికెన్ ఆల్రెడీ బాగా క్లీన్ చేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాం. ఇది బాస్మతి రైస్ 1 hour ముందు నానబెట్టాలి కదా. కేజీన్నర ప్రాన్స్ తీసుకున్నాను, కేజీన్నర రైస్ తీసుకున్నాను నేను. ఇవి ఫ్రాన్స్. ఇవి కూడా శుభ్రంగా క్లీన్ చేసి మసాలా పెట్టాం. ఉప్పు, కారం, మసాలా, లెమన్ జ్యూస్ అండ్ కొత్తిమీర కూడా మేము వేసాం. పుదీనా, కొత్తిమీర కూడా వేసాను. ఇవి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి పెట్టుకున్నాం. మసాలా కూడా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం. అల్లం మసాలా, ఇది గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి మొత్తంగా పేస్ట్ చేసి పెట్టాము. ఇప్పుడు టమాటా కూడా కట్ చేస్తున్నాను. ఓకే. ఆల్రెడీ బిర్యానీకి కావాల్సినవి వాటర్ వేడి చేస్తున్నాం. ఓకే, దానికి కావాల్సిన బాండీ కూడా పెట్టాం బిర్యానీ చేయడానికి. అంతేనా? ఓకే. మా అమ్మమ్మ కూడా ఉంది ఇక్కడ, కానీ కూడా వచ్చారు. కానీ ఎవరి ముందుకు అయితే రావట్లేదు. మా అమ్మగారు ఆధ్వర్యంలో చేస్తున్నాం. అండ్ ఆవిడ చెప్పినట్టు ఆనియన్స్ వేస్తున్నాం. పచ్చిమిర్చి కూడా వేసాం. టమాటో కూడా అంటే కొంచెం ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి వేసాము కట్టేసిన దాంట్లో. మిగతా ఇంకా వేస్తాము. టమాటా కూడా 3 వేసాము. ఇప్పుడు ఆనియన్స్ వేసినాయి కదండి, మనం కట్ చేసిన టమాటా కూడా వేసేస్తున్నాము. ఇవి బాగా కొంచెం ఆగాలి. వేగిన తర్వాత ప్రాన్స్ వేస్తారా? వేగిన తర్వాత ప్రాన్స్ వేస్తాం. ఇప్పుడు ప్రాన్స్ కూడా వేస్తున్నాం. మనం టమాటా, ఆనియన్ వేడి బాగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ ప్రాన్స్ వేసి మొత్తంగా అన్ని ఆగాలి. ప్రాన్స్ బాగా ఆగాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసినంత వరకు. నాకు చూస్తేనే ఎంత బాగుందో. అది దీనికి మూత పెడదాం. ఇది బాగా ఆగాలి కదండి, అందుకు మూత పెడదాం. అందులో చాలా వాటర్ వస్తుంది ప్రాన్స్. ఇప్పుడు ఏం చేస్తారు? అవి బాగా ఫ్రై అయిన తర్వాత అవి తీసేసి మళ్ళీ ఆనియన్స్, పచ్చిమిర్చి అని అప్పుడు రైస్ చేస్తాం సరిపడా బిర్యానీకి. బిర్యానీకి సరిపడా అప్పుడు. ఇది ఫ్రాన్స్ కా ఫస్ట్ వేసింది? బాగా వేసి తీసి పక్కన పెడతాం కదమ్మా. అప్పుడు మళ్ళీ బిర్యానీకి కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ వేస్తాము, మళ్ళీ ఫ్రై చేస్తాం. ఇంకా చికెన్ కర్రీకి పేస్ట్ ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్ కట్ చేస్తాం. మరి ఈ పేస్ట్ ఏంటి? అది మసాలా ఓన్లీ అల్లం. అది ఓన్లీ మసాలా ఏంటి, అల్లం, వెల్లుల్లి, గరం మసాలా అన్ని కలిపి పేస్ట్ చేస్తాం. ఇప్పుడు గరం మసాలా, అల్లం, వెల్లుల్లి అనేసి పేస్ట్ చేసాం అన్నమాట. ఈ ఆనియన్స్ చికెన్ లోకి గ్రేవీ ఎక్కువ కావాలి కదా మనకి కలుపుకోవడానికి. గ్రేవీ. ఓకే. నెక్స్ట్ చూసారా? చూసారు వాటర్ ఎంత వచ్చిందో. అలా ఇవి పెద్ద ప్రాన్స్ కూడా చిన్నగా అయిపోతాయి. ఆల్రెడీ స్మెల్ వస్తుంది. ప్రాన్స్ వస్తుంది మసాలా పెట్టి అదంతా స్మెల్.
కేజీ చికెన్ కి 4 ఉల్లిపాయలు పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రాన్స్ బాగా ఫ్రై అయ్యి కదా పక్కన పెట్టుకున్నాం. అంటే మనం ఇప్పుడు యూత్ అయితే యూట్యూబ్ లో చూసి చేసేస్తున్నారు, కానీ పెద్దోళ్ళు చేస్తారు చూడండి, అది మంచి టేస్ట్ వస్తాయి ఎవరైనా సరే. ఏం చెప్పావురా? అమ్మమ్మ ఎలా చూస్తున్నా. కరెక్టే కదా, నేచురల్ మసాలాలు అన్ని ఇప్పుడేంటి అన్ని పేస్ట్ మసాలా చేసి వండితే ఎదురుకున్న బ్రాండ్ ఏం మసాలా వేస్తారేనండి, గొప్ప స్మెల్ వస్తుంది అంటది ఆవిడ. ఇప్పుడే బయట కొనేసుకుంటున్నారు, అప్పుడప్పుడు వండుతున్నారు, అవి కూడా కొన్ని మసాలాలు వేసేస్తున్నారు. అలా కాకుండా మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా కారం అయితే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు బిర్యానీకి సరిపడా అదే ఆయిల్ వేస్తున్నాం. చాలు. ఇప్పుడు బిర్యానీకి ఆనియన్స్, పచ్చిమిర్చి మామూలుగా చెప్తున్నా, నేను వేస్తున్నాను. ఇవి కొంచెం బాగా వేగాలి. దాన్ని అలా పెట్టి మనం ఇలా పేస్ట్ చేసుకుందాం కర్రీకి. ఈ మసాలా ప్లస్ బిర్యానీకా? మసాలా పేస్ట్. ఓకే. అమ్మమ్మ చాలా బాగా వంటలు చేస్తారు. కదా ఆనియన్ పేస్ట్ చేసాం కదా, కొంచెం కచ్చా పచ్చాగా చేసామండి. ఉప్పు కారం సరిపడా వేస్తాను, వేసి మిక్స్ చేసి బాగా ఆడబెట్టి. ఇది చికెన్ ఆల్రెడీ మనం మసాలా, ఉప్పు, కారం అన్నీ వేస్తాం. ఇప్పుడు ఓన్లీ ఆనియన్ పేస్ట్ కూడా వేసేస్తున్నాం. అంటే గ్రేవీని బట్టి మనం పేస్ట్ వేసుకోవాల్సి ఉంటుంది. నీళ్ళు ఎందులో? ఇప్పుడు మనం బాస్మతి రైస్ అయితే గ్లాసున్నర బాస్మతి రైస్ కాబట్టి మనం గ్లాసున్నర వేయాలి. ఆ నీళ్ళు కూడా వేడి చేసి పెట్టుకున్నాం. ఈ వేడెక్కిన ఆనియన్ ఉంది కదా, ఇందులో వేసేస్తున్నాను బిర్యానీ కోసం. బిర్యానీ కోసమే కదా ఇదంతా. ఓకే, ఇప్పుడు మనకి ఆల్రెడీ హాట్ వాటర్ కాబట్టి రైస్ కూడా వేసుకుంటాం, తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు వాటర్ సరిపడా సాల్ట్ వేస్తున్నారు. కాల్ వస్తుంది అవన్నీ. రైస్ కూడా వాటర్ పంపేసి పెట్టుకున్నాం. ఉప్పు, కారమా? మనం వాటర్ వేసి మరుగుతుంది కదా, ఆల్రెడీ ఇందులో సాల్ట్ వేస్తాము. సాల్ట్, ఉప్పు, కారం వేస్తారు. బిర్యానీ సరిపడి ఇప్పుడు రైస్ కూడా వేసేస్తున్నాం. అలాగే చికెన్ కూడా మనం ఇక్కడ ఆయిల్ వేసి ఉంచారు. బాండి పెట్టుకున్నాము ఆల్రెడీ, అందులోనే ఆయిల్ అయితే వేసి ఉంచాం. వేడెక్కుతుంది. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత పుదీనా, కొత్తిమీర కొంచెం ఉంచాను, లాస్ట్ వేస్తే బాగుంటుంది. క్యూట్ గా మాట్లాడుతాం మమ్మీ. అవునా? ఇది అన్ని వేస్తాం కదా అందులో.
ఇప్పుడు మూత పెడతాం. ఎందుకంటే ఈ వాటర్ అంతా రైస్ ఉడకాలి కదా, రైస్ ఉడికి వాటర్ అంతా దగ్గరికి అయిపోతుంది కదా, అప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ వేస్తాం. మనం మూత పెట్టేస్తాం. ఇక్కడ ఈ కళాయి కూడా వేడెక్కింది. ఆల్రెడీ మనం అంతా మిక్స్ చేసి పెట్టినాం చికెన్, ఇంట్లో వేసేస్తున్నాం. వేసాం కదా, ఇది మూత పెట్టడం బాగా వేగాలి. అసలు వేగి అంత అయిందని మనం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేస్తాం అనమాట. అందరికి మూత పెడుతున్నాం. కొంచెం నీళ్ళు వేస్తాను. బాగా వేగిపోయినాక మనం కొంచెం నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది గ్రేవీ వస్తుంది. చూసారా వాటర్ అంతా అయిపోయి రైస్ కూడా దగ్గరికి వస్తుంది. అంటే ఇంకా 25% రైస్ ఉడకాలి, వాటర్ కూడా దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే సారీ ప్రాన్స్ అయితే వేస్తున్నాము. అలా పైన వేసేస్తారా కలిపేస్తారా? కలిపేస్తాం. ఇదేం దమ్ కాదు కదా, మొత్తం కలిపేసి మనం సిమ్ లో పెట్టామనుకో, సిమ్ లో కూడా పెడుతున్నాను బాగా కలిపేసి. ఇప్పుడు ఉన్న వాటర్ అదే కలిపి రైస్ అది బాగా ఉడుకుతుంది. మనం ఉంచిన ఆల్రెడీ కొత్తిమీర కూడా చల్లేస్తున్నాను. ఓకే మనకి ఆవిరి పోకుండా వెయిట్ పెట్టాలి. 10 minutes అంటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది? మనకి ఆవిరిపోకుండా వెయిట్ కూడా పెడుతున్నాం. ఓకే 12:45 అయింది కదా, 10 minutes ఉంచి మనం ఆపేసుకోవచ్చు. కాసేపు పోయిన తర్వాత అప్పుడు సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అక్కడ చికెన్ కర్రీ. ఎస్ చికెన్ తీసిన వెంటనే స్మెల్ వస్తుంది. బాగా ఉడికిపోయి దగ్గరికి అవుతుంది. అప్పుడు కొంచెం వాటర్ వేద్దాం. ఓకే ఒకసారి వంట అయిపోయింది, ఒకసారి క్లీనింగ్ కూడా అయిపోయింది. లేదా మమ్మీ అంటది వచ్చిందండి వయ్యారి. మ్యాగీ చేశాను అనుకో, అన్ని అక్కడే ఉంటాయి, మ్యాగీ కూడా చేద్దాం. అంతే కదా, మీరు కిచెన్ దగ్గరకు వస్తే మళ్ళీ మాకు తర్వాత ఒక గంట పని ఉంటుంది. అవన్నీ వెంటనే చేసి ఫ్రెష్ తీసుకోవచ్చు కదా. హాయ్ చెప్పు. చూసారు దగ్గరికి అయిపోయింది, ఉడికింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తాను. నాకు ఈ ఆవిరి తగులుతుంటే భలే అనిపిస్తుంది స్మెల్. ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకుంటాం. బిర్యానీ 10 minutes అయిపోతుంది, ఆపేస్తాం. ఆల్రెడీ చూసి ఆవిరి వస్తుంది, అంటే లోపల వాటర్ అంతా కుక్ అయిపోయింది. ఎప్పుడైనా మీకు వాటర్ ఉంటే ఆవిరి రాదు, వాటర్ కుక్ అయిపోయింది కాబట్టి చుట్టూ ఆవిరి వస్తుంది. కనిపిస్తుంది. మరి అందులో వాటర్ ఉంది కదా ఆవిరి వస్తుంది. ఇంకోసారి వాటర్ ఉంది కదా ఆవిరి వస్తుంది. ఆవిరి వేరే మన ఇలా దగ్గర పెట్టేసినా చుట్టూ వస్తుంది కదా. అది అంటే ఇది వేరు, రైస్ ఉడికినప్పుడు అది అలా వస్తుంది. ఆస్తాం బిర్యానీ అయిపోయినట్టు చూసుకోండి. ఇది కొంచెం వాటర్ వేస్తే మూత పెట్టేస్తాను. హైలో ఉంచాను, కొంచెం ఉడికిన తర్వాత కొంచెం సిమ్లో పెడితే ఇంకా బాగుంటుంది. పని అయిపోయినట్లు బ్రష్ తీసుకోవచ్చు కదా, కిచెన్లో పని అయిపోతే. భలే చేస్తాం మమ్మీ. ఎంతకెన్న ఉన్నాయి ఏం లేవు ఇప్పుడు. క్లీనింగ్ అయిపోయింది. ముగ్గు కూడా వేసేస్తాం. అదే మా ఆయన గారు కానీ మా పిల్లలు కానీ కిచెన్ లోకి వస్తే వాళ్ళు ఏదో చేసుకుంటారు, నాకు ఒక గంట పైన ఉంటుంది. మళ్ళీ అవన్నీ క్లీనింగ్ చేసుకుని అవి కడగడానికి డాడీ చూస్తారు. ఇప్పుడు అది వెంటనే తీస్తే ఏమైనా అవుతుందా? వెంటనే తీస్తే బాస్మతి రైస్ కదా, తడితడిగా ఉంటుంది. ఓకే, ఇది మనకు ఆల్రెడీ తయారు చేసిన మసాలా కదా మిగిలింది. ఓకే, ఎందుకంటే ఇలాగే ఉంటాయి, ఐస్ క్రీమ్ డబ్బాలు గట్టి వేసేస్తారు. అది ఫ్రిడ్జ్ లో పెడితే ఐస్ క్రీమ్ గట్ట ఉంది అనుకుంటాం మేము. అది కూడా కరెక్ట్ కదా సార్.
మరి అది మీ తప్పు, నేను చేయలేదు. మా ఐస్ క్రీమ్లో అయితే తినేసిన తర్వాత డబ్బాలు పడేస్తామేంటి? ఎందుకంటే మంచి డబ్బాల్లో ఈ మసాలాలు వేస్తే ఏమైతుంది, ఆ స్మెల్ పెట్టేస్తే అది ఎందుకు పనికి రావు డబ్బాలు. ఇవి అనుకోండి యూజ్ అండ్ త్రో డబ్బాలు కాబట్టి పారేయచ్చు. ఇది నెక్స్ట్ టైం ఏదైనా మన కర్రీ ఉన్నప్పుడు ఆ మసాలా సరిపోతుంది. ఓకే ఓకే. అయితే నీకు కూడా చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ప్రాన్స్ బిర్యానీ తయారు చేయడం వచ్చింది కదా? వచ్చు, చాలా ఈజీ. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను కనిపిస్తాను. ఉప్పు కారం అన్ని సరిపోయి దగ్గరికి అయిపోయింది, ఉడికింది. చూసావా వాటర్ అంతా రావడం వల్ల పొడి పొడిగా ఉంది. ఇలానే బాగుంటుంది, పొడి పొడిగా. చూపించా? వచ్చి పెట్టేస్తా. చూసావా? చూసారు ఎంత కలర్ఫుల్ ఉంది, మొత్తం మనం కలిపేస్తే ఇంకా బాగుంటుంది. సూపర్. స్మెల్ ఎలా ఉంది? సూపర్. చికెన్ కూడా అయిపోయింది, స్టవ్ వేపిద్దాం. చూపిస్తుంది ఇలా మీకు ఉడికిపోయిందని తెలియడానికి చుట్టూ ఆయిల్ అయితే మేరకు వస్తుంది. చాలా బాగుంది కదా, కలర్ఫుల్ గా. టేస్ట్ చూసాను, చాలా బాగుంది. టేస్ట్ ఆల్రెడీ చూస్తారు బిర్యానీ, ఇది కూడా చాలా బాగుంది. అన్ని సరిపోయి మసాలా అయితే చాలా బాగుంది. స్టవ్ ఆప్షన్ చికెన్ కూడా ఎలా ఉంది మమ్మ? మేము తినేసాం అనుకో ఆల్రెడీ. అదే నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను. పిల్లలే తినేసి చాలా బాగుంది అన్నారు. వేడి వేడి ఫ్రాన్స్ బిర్యానీ చూసారు, మీకు మొదటికి ఫ్రాన్స్ తగులుతాయి. నెక్స్ట్ అలాగే చికెన్ కర్రీ అండి. అసలు నోట్లో పెట్టుకుంటుంటే వెళ్ళిపోతుంది, అంత టేస్ట్గా ఉంది. చాలా బాగుందండి, అన్ని కరెక్ట్గా సరిపోయి స్పైసీగా.